నమస్తే అండి. ఈరోజు మీకు కాళ్ళ పులుసు ఎంత ఈజీగా చేసుకోవచ్చో చూపిస్తాను. కుక్కర్లో చూడండి, కాళ్ళు తీసుకున్నాను. దీంట్లో ఉప్పు కొద్దిగా వేసుకొని, పసుపు కొద్దిగా వేసుకొని బాగా నీట్గా కడుక్కోవాలండి. ఒక 4-5 సార్లు బాగా ఒక లీటర్ నీళ్ళు పోసుకోవాలండి. 10-15 విజిల్లు పెట్టుకున్నామంటే బాగా ఉడికిపోతుందండి. తర్వాత దానికి కావాల్సిన మసాలా వేసి తిరగమాత పెట్టుకున్నామంటే చాలా రుచిగా ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్, నా చేతితో పిడికెడు తెల్లగడ్డలు ఒలిచి దాంట్లో సగం అల్లం తీసుకున్నాను. సోంపు ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. 1/2 టీ స్పూన్ సోంపు, 2 ఇంచెస్ పట్టండి, బాగా ఇంత పొడుగు పట్ట వేసాను తుంచి. బాగా పెద్దగా ఉండే లవంగాలు అయితే ఒక 10 వేసుకోండి. ఇది పక్కన పెట్టండి. ఇప్పుడు చూడండి, ఆనియన్స్ శుభ్రం చేసుకొని 3 ఆనియన్స్ తీసుకోండి. చిన్నవి అయితే ఇట్లా 5 తీసుకున్నాను. మీకు స్పైసీగా కావాలంటే ఒకటి తగ్గించుకోవచ్చు. ఇదంతా మిక్సీ పెట్టుకున్నాను. టమాటాలు అన్నీ నేను మిక్సీలో చూపించాను కదా, అవన్నీ ఇట్లా బాగా నైస్ పేస్ట్ లాగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ మిక్స్ చేసుకున్నాను. చిన్న జార్ కాబట్టి 2 సార్లు వేస్తున్నాను. చూడండి, ఈ ఆనియన్స్ కూడా బాగా నైస్ పేస్ట్గా చేసుకున్నాను. నేను కొబ్బరి గసగసాలు అవన్నీ ఏం వేయలేదు. గమనిస్తున్నారా? ఓన్లీ పట్ట, లవంగము, సోంపు వేసాను. నెక్స్ట్ బిర్యానీ ఆకు 2 పెట్టుకొని ఉన్నాను. ఇవన్నీ బాగా నైస్ పేస్ట్ లాగా మిక్స్ చేసుకున్నాను. చూడండి, నేను 2 సార్లు వేసాను మిక్సీలో కాబట్టి అంతా మిక్స్ చేసేస్తాను. ఇలాంటి గంటెతో నేను ఒక 2 గంటలు ఆయిల్ వేసానండి. ఇవ్వండి, బిర్యానీ ఆకులు ఉన్నాయి కదండి, బిర్యానీ ఆకులు 4 వేసుకున్నాను. మిక్స్ చేసుకున్నాం కదా, ఈ మసాలా అంతా దీంట్లో వేసేస్తాను. కొత్తగా చేసుకునే పిల్లలు కూడా బాగా చేసుకోవచ్చండి. ఈజీ, ఏం కష్టం లేదు. అన్నిటికంటే నాన్ వెజ్ చేసుకునేది చాలా ఈజీ మా. చూడమ్మా, కలర్ కూడా చేంజ్ అయింది చూసారా? సో ఇంకా ఆయిల్ బాగా పైకి తేలుతూ ఉంది. చూడండి, ఇంకా దీని ఎత్తి మనము దాంట్లో పోసేస్తాం. ఇప్పుడు దీంట్లో కలిపేస్తాను. మిరపడండి, ఇలాంటి స్పూన్తో నేను 4 స్పూన్లు వేస్తున్నానండి. మీరు తినే కారాన్ని బట్టి మీరు దాంట్లో సగం ధనియాల పొడి అండి, 4 స్పూన్లు మిరప్పొడి వేసాను. స్పూన్ నిండుగా 2 స్పూన్లు ధనియాల పొడి వేసాను. ఇప్పుడు పసుపు పొడి ఒక 1/2 టీ స్పూన్ పసుపు పొడి వేసాను. ఇప్పుడు కావాల్సినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు ఎలా అంటే మీ పిడికెట్ ఉంది కదా, పిడికెట్లో సగం తీసుకోండి. మనం తినే సాల్ట్ బట్టి వేసుకోండి. మీకు కరెక్ట్గా చెప్పాలంటే ఈ స్పూన్తో 2 స్పూన్లు ఉప్పు వేసుకోండి. నేను రాళ్ళ ఉప్పు యూస్ చేస్తానండి, బాగా టేస్ట్గా ఉంటుంది, మంచిది కూడా ఆరోగ్యానికి. కానీ ఈ స్పూన్తోనే 2 స్పూన్లు ఉప్పు వేసుకోండి. 4 స్పూన్లు కారము, 2 స్పూన్లు ధనియాల పొడి, 1/2 స్పూను పసుపు పొడి, 2 స్పూన్లు రాళ్ళ ఉప్పు కరెక్ట్గా సరిపోతుందండి. కొత్తిమీర అండి, సన్నగా కట్ చేసి. ఇప్పుడు కరివేపాకు 4 మండలు వేసాను. గరం మసాలా అండి, నా దగ్గర ఆచి గరం మసాలా ఉంది. ఇది ఒక 1/2 టీ స్పూన్ వేసాను. అంతేమ్మా, మీకు కావాల్సినంత వాటర్ వేసుకోండి. మీకు ఏ విధంగా చిక్కగా మీ తినే చిక్కదాన్ని గట్టి వేసుకోండి. కాకపోతే ఇది ఉడికి నాకు ఇంకా చిక్కబడుతుంది కాబట్టి ఇలా పలసగా ఉండాలి, సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మీకు ఒకవేళ మీకు కాళ్ళు సరిగా ఉడకలేదు అనుకోండి, ఇంకొక 10 విజిల్లు పెట్టుకోండి. ఇంకొద్దిగా వాటర్ వేసుకొని. లేదు కాళ్ళు ఆల్మోస్ట్ ఉడికిపోయింది అనుకుంటే ఒక 4 విజిల్లు పెట్టుకొని ఆపేయండి.